ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అయితే ఇవాళ వచ్చేసి ఇంకా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే వెళ్తున్నా. ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఇల్లంతా కొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడికక్కడ నేనైతే ఇంకా బాక్స్ కోసం అని చెప్పేసి కొంచెం పులిహోర వేసేసుకున్నా. లక్కీ వాళ్ళు ఆడి ఇంకేదో ఒకటి చేసుకొని తినేస్తారు. దీనిలో అయితే స్కూల్కి వెళ్ళాను, ఇంకా నేను వెళ్ళాలి హైదరాబాద్కి. ఇది నా బాక్స్ పులిహోర పెట్టేసుకున్నా. లక్కీ కూడా ఫ్రెష్ అప్ చేయించేసి రిలాక్స్ అయిపోయి ఇంకా నేనైతే ఇప్పుడు 9 యాక్చువల్గా 2 o'clock ఉంది, కానీ నేను ఇప్పుడు 9:30కి స్టార్ట్ అయితేనే ఆ టైం వరకు అక్కడ రీచ్ అవ్వగలుగుతా. ఇంకా అందుకని చెప్పేసి క్లైమేట్ కూడా ఇలా అదృష్టం కొద్దిగా కొంచెం చల్లగా ఉంది. లక్కీని వాళ్ళ నాన్న రిలాక్స్ అయితే ఉన్నారు. ఇక మా బాయ్ బాయ్, పడుకోండి ఇక ఇంతే, బాయ్. ఇంటికి వచ్చేసి కొంచెం తిని రిలాక్స్. లక్కీ గారు, ధీరేష్ గారు ఇంటికి వచ్చేసరికి మా ఆయనేమో ములక్కాయ సాంబార్ను రైస్ చేసేస్తున్నాము. తిన్నాము. రేపు మళ్ళీ కాలేజ్కి మళ్ళీ పోవాలి. ఇంకా నేను అక్కడ నాకు వీడియో తీసే టైం ఏం లేదు, ఎందుకంటే అంత బిజీ ట్రావెల్ చేయడము, ఎండ అమ్మ టూ మచ్ అసలు. ఇంకా రేపటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. రేపటి కోసం ఇంత లగేజ్, ఇంత బాధలు ఉంటాయి. ఏది ఊరికైనా కాదు. ఇవాళ డే 2 ఎగ్జామ్ కోసం ధీరజ్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు. లక్కీ ఆడు పండుకొని ఉన్నాడు. చూసిరు కదా, పడుకొని ఉందన్నమాట. ఇంక ఇవాళ అయితే ఇంటర్నల్స్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉన్నాయట, ఇంకా చాలా వర్క్ ఉంది. ఏం మర్చిపోతున్నానో ఏమో. ఓకేనా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే కాలేజ్ అయితే ఇంకా ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే కొంచెం స్కాలర్షిప్ అప్లికేషన్ ఉండే, అవన్నీ కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందామని కొంచెంగా లేట్గా ఉండి ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రిన్సిపల్ మేడం దగ్గర ఒక ఇంటర్నల్షిప్తో అదొకటి తీసుకోవాలి. అవన్నీ తీసుకొని అయితే నేను ఇంకా మెట్రో దిగేసి నెక్స్ట్ అయితే ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన బస్ కోసము. ఎండ అయితే మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు అసలు మామూలు ఎండ లేకుండే, అసలు విపరీతమైన ఎండ. బట్ ఎలాగో అలాగా మొత్తానికైతే బస్ ఎక్కేసి ఇంకా 2 days తర్వాత అయితే మొత్తానికి కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే రిటర్న్ తిరిగి వచ్చేసి రీచ్ అయిపోయినా మా ఇంటికి. మో ఏం క్రౌడర్ నాయన ఈ బస్సులలో, మనం ట్రావెల్ చేయలేం. పైగా ఎండ వేడి విపరీతంగా ఉంది. వచ్చే వరకు లక్కీ బయట గాలి కూర్చొని ఉంది. లూసులు కూడా బోర్లుతున్నాయి. అమ్మ బాబోయ్, ఎండాకాలం చదువులు, వానాకాలం చదువులు చాలా కష్టం. బయటికి పోయి ఎగ్జామ్ ఎట్లా రాసినావు తీరా చెప్పు. ఇంకొంచెం వాటర్ ఇంకా కావాలి. ఈ వాటర్ కోసం ప్రాణం పోయింది నాకు ఇవాళ అయితే. బాటిల్లో వాటర్ ఉన్నాయి కానీ కొంచెం హాట్ వాటర్ లాగా వేడిగా, కూల్ వాటర్ లేక అల్లాడిపోయినా నిజానికి. అంత ఇబ్బంది అయింది. లక్కీ తాగుతావు తల్లి నువ్వు, గ్లాస్ దిక్కే చూసాను నా బిడ్డ. ఓహో అమ్మా, ఓరియో లూసిలు మంచిగా రిలాక్స్ అవుతారు. ఫ్రెష్ అప్గా అయ్యి కొంచెం ఏదైనా ఉంటే తిని ఇట్లా ఉరగాలి అంతే. చిల్లర ఓరియో పోయి ఫస్ట్ టీ తాగాలి. కప్పు ఇక్కడి రాళ్ళలో పోసుకుంటాను, ఇంకో గ్లాస్ ఎందుకు వేస్ట్. వీడేమో ఒక లోట పాలు తాగిండు. నాకైతే పొద్దున కొంచెం తాగిపోయినా టీ లేకపోతే మనకు ఎండాకాలమైనా వానకాలమైనా కలికాలమైనా ఏ కాలమైనా ఇంత టీ గొంతులో పడాల్సిందే. ఫస్ట్ అయితే టీ తాగి
ఫ్రెష్ అప్ అయినా ఫస్ట్. ఏం ఎండరు నాయన. ఆఫ్టర్నూన్ వరకు 2 o'clock వరకు విపరీతమైన ఎండ. దాని తర్వాత కొంచెం చల్లబడ్డది వాతావరణం. కానీ అది యాక్చువల్గా ధీరజ్కి నాకు ఒక కోరిక, ఏదైనా మ్యాచ్ స్టేడియంలో డైరెక్ట్గా చూడాలని ఇద్దరికి ఒక కోరిక ఉండే. ఇవాళ నేను ఉప్పల్ స్టేడియం అక్కడ నుంచే వచ్చిన ఈ మ్యాచ్. కానీ ఏం చేస్తాం, మనకు టికెట్ లేవే. చూద్దాం తర్వాత ఇంకెప్పుడైనా వీలు చూసుకొని టైం తీసుకొని ఒకరోజు మ్యాచ్. ధీరజ్ కోరిక నా కోరిక, చూద్దాం దానికి అవకాశం వచ్చినప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే చాయ్, స్ట్రాంగ్ చాయ్ పడాల్సిందే, లేప్పుడు కానీ మనకు సెట్ అవ్వదు బాడీ. రేపంతా రిలాక్స్, 1 day రిలాక్స్ అయిన తర్వాత మన రొటీన్స్. చదవడం ఇట్లా కాదు, కానీ ఎండకి జర్నీ ట్రావెలింగ్ పడదు. బేసిక్గా నాకు ట్రావెలింగ్ అంటే అస్సలు పడనే పడదు. అది మెయిన్ రీజన్ వచ్చేసి అంతే. ఇంకా ఏం పెద్ద రిస్క్ పడిపోతున్నాను కాదు, కానీ జర్నీ పడదు, అదొకటే నాకు వచ్చిన బాధ. అదర్వైజ్ అంతా ఓకే. ఇవాళ కొంచెం లేట్ చేసినాం కాబట్టి కడుగు కొంచెం లేట్ అయింది. పైగా ధీరజ్కి ఎవరు ధీరజ్ స్కూల్కి ఏం మెసేజ్ రాలేదురా హాలిడే అని. హాలిడే చెప్పారు మాకు. మీరు అనుకుంటున్నాను ఏం స్కూల్లో ఏమో ఒక మెసేజ్ హాలిడే అనా స్కూల్ అనా ఏం లేదు. అసలు ఎగ్జామ్స్ తిన్నట్టు అయిపోయినాయి. పొద్దున్న లేవని బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి నేను అడిగేస్తే కొంచెం నిమ్మలం ఉంటుంది. ఇది అడగకపోతే బయట అడగకపోతే పక్కన పడతారు. పడవాలి మంచిగా రోజు నీట్గా కనబడాలి. ఇంకా మా ఆయన ఏమో కింద ఇగో గుడిసె మొత్తం డిస్మెటల్ చేస్తుండ అన్నమాట. ఇదంతా ఇక ఈ గుడిసె ఆ గుడిసె 2 వాచ్మెన్ రూమ్ కోసం మనం కట్టించిన ఇవి. ఇంకా అయిపోయింది కదా, ఈ కట్టెలు ఇవన్నీ కూడా సపరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ పనిలో మా ఆయన మార్నింగ్ నుంచి ఎండకు పాపం ఆ పని. నేనేమో ఇంట్లో పని. 2 గుడిసెలు. ఫస్ట్ వచ్చిన వాచ్మెన్ ఏమో అది కట్టిండు, రెండోసారి వచ్చిన వాచ్మెన్ ఏమో ఈ గుడిసె కట్టిండు. ఇదంతా తీసేయాలి కాబట్టి ఇక గలీజ్ కనబడదు, కొంచెం నీట్గా ఉండాలి. అందుకని చెప్పేసి ఆ పనిలో మా ఆయన మార్నింగ్ నుంచి ఈ పని పెట్టుకున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నావు? అయిపోలే అవి కవర్లు ఏం చేస్తావు? అవి కవర్లు యూజ్ అవుతాయా? ఇది మా ఆయన కష్టజీవి. నేను ఇంట్లో పని చేస్తుంటే ఆయన ఆ పనులు చేస్తుండు. అయిపోయిందా? మనం ఎంతవరన్నా కింద వినపడదు. ఊర్లో వాళ్ళనట్టు గట్టిగా అరిస్తే కానీ వినపడట్లేదు. ఆ కవర్లన్నీ ఫోల్డింగ్ చేస్తుండు. ఆయన ఇంకా ఇంట్లో లేడీస్ లేకుంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇంకా ఇవాళైతే మొత్తము ఇంకా ఇంట్లో ఉంటే మొత్తం క్లీనింగు, బట్టలు ఉతుక్కోవడము, ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవడము వీటితోనే సరిపోయిందన్నమాట. ఇలా నా డే రొటీన్ అంటే బిజీగా ఇలా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.